JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. మంత్రి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. మరి మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన ఏందో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. బావా బామర్దులు కేటీఆర్, హరీష్ రావు. ఇది మరి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. మొత్తం 16 నెలలు అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మరి ఈ రాష్ట్రము, ఈ తెలంగాణ మరి వాళ్ళ అబ్బ జాగిరి కాదు. ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల తెలంగాణ. తెలంగాణ అనేది ఎవడి అబ్బసొత్తు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన శాత కాదు అని చెప్పి ఇష్టం వచ్చిన బూతు మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సరియైనది కాదు. కేటీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీ చేతికి అప్పచెప్తే, కేసీఆర్ చేతికి 10 ఏళ్ళు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేతికి అప్పచెప్తే మొత్తం రాష్ట్రం మొత్తం దోపిడీ జరిగింది. మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 16 నెలలు పూర్తి విచారణ చేశారు. 70,000 కోట్ల అంచనా, దాన్ని 1,50,000 కోట్లకు పెంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కూడా లెక్క చేయకుండా, చీఫ్ ఇంజనీర్ను కూడా పట్టించుకోకుండా, ఒక ముఖ్యమంత్రి అయినట్టయినా ఆయన్నే చీఫ్ ఇంజనీర్, ఆయన్నే మొత్తం A to Z మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే దానికి నాయకత్వం వహించినోడని చెప్పి, అది ఎవరు మేమన్న మాటలు కాదు, అక్కడున్నటువంటి చీఫ్ ఇంజనీర్లు, అధికారులు, IAS ఆఫీసర్లు మొత్తం ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అయ్యా, ఇది మేము చెప్పినట్టు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వినలేదు, ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే మేము విన్నాం తప్ప మేము చెప్పిన మాటలు ఆయన పట్టించుకోలేదు. మొత్తం కాళేశ్వరికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఆయననే చదివినట్టు, కేసీఆర్ చదువుకున్నట్టు మాకే చెప్పిండు తప్ప మేము చెప్తే ఆయన వినలేదని లిఖితపూర్వకంగా వాళ్ళు రిపోర్ట్ చేశారు. నోటి మాటలు కాదు, లిఖితపూర్వకంగా ఇచ్చారు. విచారణలో IAS ఆఫీసర్లు, చీఫ్ ఇంజనీరు అందరూ కూడా, ఆనాడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇది ముఖ్యమంత్రే బాధ్యుడు. ఈ అంచనాలు పెంచింది కూడా ముఖ్యమంత్రి గారే. దోపిడీ జరిగింది కూడా వాస్తవమే, 80,000 కోట్ల దోపిడీ జరిగింది అని ఓపెన్గా అక్కడ ఒప్పుకున్నారు. రికార్డు. మరి దాన్ని తప్పించుకోవడం కోసం ఇదంతా బయటపడితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదని భయపడి ఇష్టం వచ్చినట్టు, మీకు పరిపాలన శాత కాదు, రేవంత్ రెడ్డికి పరిపాలన శాత కాదు, మా ఉత్తమ కుమార్ రెడ్డికి పరిపాలన శాత కాదు. అరే భయ్, దీనికి 130 ఏళ్ళ చరిత్ర ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. మీరు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ళు మీకు ఇస్తే ఒక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక దిక్కు మల్లన్న సాగర్ ప్రాజెక్టు, వాడు ఇంకోడు అంటాడు, హరీష్ అన్నట్టు అంటాడు. అసలు ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా?
ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దేశంలో మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు ఈ విషయం. ఈ దేశంలో ఉన్న ప్రాజెక్టులు అయినాయంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టించినవి. ఆనాడు నెహ్రూ గారు కట్టించింది, ఆనాడు ఇందిరాగాంధీ గారు కట్టించినాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి కదా. నువ్వు ఇక్కడేదో నువ్వు కమిషన్ల కోసం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం కట్టిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా అని అడుగుతాడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మీకు ప్రాజెక్టుల గురించి తెలుసా? ఈ దేశంలో ప్రాజెక్టులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఈ దేశంలో ప్రాజెక్టులు ఉన్నాయంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు నెహ్రూ కాడి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా ఈ దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినవి ఉన్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. ఇక తెలంగాణకు వస్తే నిజాం కట్టించినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించినాయి. ఇంకా మీకెక్కడ తెలిసిన పోయి కాంగ్రెస్ వాళ్ళకు తెలిసిన అడుగుతారా మీరు? ప్రాజెక్టులు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ప్రాజెక్టులు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కట్టించింది ఎవరు? కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు. ఇవాళ ప్రతి ఊరికి ప్రతి మండలానికి నీళ్ళు వస్తున్నాయి అంటే, కెనాల్ నీళ్ళు వస్తున్నాయి అంటే అది ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం నేను తెలుసుకొని మాట్లాడు అంటున్నా. కేటీఆర్ను హరీష్ రావును తెలుసుకొని మాట్లాడు అబ్బాయి. ఇది ఏమన్నా మాట్లాడితే తెలుసుకొని మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. నోటికి ఏదో వస్తుంది మీ అయ్యా జాగిరి అనుకుంటున్నావా? తెలంగాణ ఏంది? ఎవడబ్బా సొత్తరా భయ్? తెలంగాణ కోసం మేము కూడా ఒట్లాడినావురా భయ్. తెలంగాణ కోసము మేము కూడా ఒట్లాడినాము. తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని మీరు అధికారంలోకి వచ్చిండ్రు. తెలంగాణలో కీలక పాత్ర వహించాము, తెలంగాణ కోసం ఉద్యమం చేశాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇటు మేము, అటు ఉద్యోగ సంఘాలు, మేము కీలక పాత్ర వహించాం. చంద్రబాబు నాయుడుతో లేఖ రాయించిందే మేము, వైఎస్ జగన్ గారితో లేఖ రాయించిందే నేను. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఆల్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏకం చేసింది నేను. ఢిల్లీకి తీసుకుపోయింది మేము. తెలంగాణలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిందే మేము. ఏందో అంత మొత్తం మా అయ్య జాగిరి లెక్క తెలంగాణ అంటే మేమే, మీరు మీకు చేత కాదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా రవి? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. కేసీఆర్ ఎన్నడన్నా పార్లమెంట్కి పోయిండా? పార్లమెంట్లో మాట్లాడిండా? తెలంగాణ వచ్చే ముందు కూడా 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కి పోయి ఒక్కనాడు తెలంగాణ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకు? తెలంగాణ ఏర్పాటు అయ్యే రోజు, బిల్లు పెట్టే రోజు, పార్లమెంట్లో బిల్లు పెట్టే రోజు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఆనాడు పార్లమెంటులో లేడు. ఇక మీరెట్లా తెలంగాణ తీసుకొచ్చినట్టయితే భయ్ అంటే మీరు చెప్పుకుంటే అయిపోతుంది. ఏది నాకు అర్థం కాలే. మీ చరిత్ర అయితే నా చేతిలో ఉంది, ఎందుకు తొందరపడుతున్నారు? అదేవిధంగా మీరు ప్రాజెక్టులని మొదలుపెట్టిందే స్కామ్ చేయడం కోసము, ఇది వాస్తవము. ఏ ప్రాజెక్టులో ఎంత మీరు దోపిడీ జరిగిందో విచారణ జరుగుతుంది. అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరిగింది, నోటీసులు జారీ చేశారు కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్ గారికి నోటీసులు జారీ చేశారు. మీరు మొదట హాజరు కాండి, అక్కడ విచారణకు సహకరించండి. అంటే మీ భయం అంటే ఏంది? మీ భయం అంతా ఏంది? మమ్మల్ని జైలుకు పంపుతారో భయపడుతున్నారు. ఆ భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇయలో అదేవిధంగా మీరు రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలుపెట్టినా, మీరు సచివాలయం కట్టాడు, దాంట్లో దోపిడీ జరిగింది. ప్రగతి భవనాన్ని కట్టావు, దాంట్లో దోపిడీ చేశారు. మీరు దోపిడీ చేయండి అందులో చెప్పండి. ఇసుక ఇలా రాష్ట్రంలో 10 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించారు. దానికి కేటీఆర్ నాయకత్వం వహించాడు.
ఇసుక దందాలు మొత్తం రాష్ట్రం మొత్తంలో నడిచినాయి అంటే కేటీఆర్ దానికి బాస్. వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా 1000 కోట్లు దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? అవన్నిటి మీదనే విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ధరణి తీసుకొచ్చావు. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ. అది నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. దానికోసమే ధరణి పెట్టాడు కేసీఆర్. ఊళ్ళల్లో, మండలాలలో, జిల్లాల్లో సీలింగ్ భూములు. ఆ భూములను తిరిగి మళ్ళీ దొరలకు అప్పచెప్పడం కోసము ధరణి తీసుకొచ్చాడు. హైదరాబాద్ చుట్టూన్నటువంటి నిజాం వంశస్థుల భూమి ఏదైతే 30,000 ఎకరాల భూమి ఉందో దాన్ని రికార్డుకి ఎక్కించడం కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాడు, మోసం చేశాడు. ఆ ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించాడు. ఎవరి పేరు మీద? కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ. ఈ బినామీల పేరు మీద మొత్తం 30,000 ఎకరాల భూమి ఎక్కించి 10,000 ఎకరాల భూములను అమ్మేశాడు. అధికారం చేతులున్నది కదా, నేనే ముఖ్యమంత్రిని కదా అని చెప్పి కేసీఆర్ విర్రవీగి 10,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద పెట్టి దాన్ని అమ్మేశాడు. ఆ అమ్మేసిన డబ్బంతా కదా ఇప్పుడు ఇవాళ అమెరికాలో, లండన్లో, ఇవాళ దుబాయ్లో మీకు కేటీఆర్ వ్యాపారాలు చేసేది అదే డబ్బుతోని కదా. ఇంకా 20,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్థులకు సంబంధించిన భూమిని అలా బినామీ పేర్ల మీద 20,000 ఎకరాల భూమి కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేసీఆర్ బినామీ. రికార్డు. నేను చెప్పేది ఏదో మీతో మీడియా ముందు ఒట్టిగా చెప్పే విషయం కాదు. ఇది రికార్డు. 20,000 ఎకరాల భూమిని వాళ్ళ బినామీ పేర్ల మీద చేసుకున్నారు. ఎవరిదా తెలంగాణగా? 2014 ముందు మీకేముంది? 2014 ముందు మీకేముంది అని అడుగుతున్నా నేను. హైదరాబాద్లో ఒక ఇల్లు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో. ఇవాళ ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర 60 ఎకరాల భూమి. ఆ 60 ఎకరాల భూమి 600 ఎకరాల భూమి అయింది అక్కడ. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? కేటీఆర్ 500 కోట్లతో మరి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? కేటీఆర్కు ఫామ్ హౌస్ 100 ఎకరాల. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? హరీష్ రావుకు మరి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? అమెరికాలో 40,000 కోట్లు కేటీఆర్ పెట్టి కంపెనీ పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది? దుబాయ్లో 30,000 కోట్లు పెట్టాడు. ఇది వాస్తవం కాదా? లండన్లో 20,000 కోట్లు పెట్టాడు. ఇది ఎక్కడి డబ్బంత? ఎక్కడిది? లండన్లో ఇల్లు కొన్నాడు, అమెరికాలో ఇల్లు కొన్నాడు కేటీఆర్. అప్పుడు ఎట్లా చేయలేదు? ఆ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మేము కూడా ఆనాడు లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేయమని అని మాట్లాడితే అయిపోతుండే కదా అని అన్నందుకు ఇక మాదిగోళ్ళ గురించి మాదిగోళ్ళ గురించి మనం ఎట్లా మాట్లాడుతాం, మనకేం అవసరం, వర్గీకరణ అయితేంది పోతుంది, దాని గురించి నీకెందుకు అని చెప్పి ఆమెను మాట్లాడింది. ఇదంతా ఇంట్లో జరిగిన ముచ్చట. సామాజిక వర్గాల గురించి మాట్లాడాలి, ఎస్సీలు ఎస్టీల బీసీల గురించి మాట్లాడితేనే మన పార్టీ ఉంటుంది అని చెప్పి ఆమె ప్రబోధం ముందర పెట్టినందుకు నువ్వు ఎస్సీల గురించి వకాలత్ పుచ్చుకుంటున్నావు, బీసీల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీ మనసులో వేరే ఉన్నది, కానీ ఈమె ఎక్కువ మాట్లాడుతుంది. ఊకే ఎస్సీలు బీసీలు అని ఊకే ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంది. కరెక్ట్ కాదు. మన పార్టీ బలోపేతం కావాలి, మన పార్టీ కోసం పనిచేయాలి, కానీ ఈ ఎస్సీల బీసీల గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కేటీఆర్ కండిషన్ కడితే ఇది వాస్తవం కాదా? మీ ఇంటర్నల్ విషయాలే ఇవన్నీ బయటికి వచ్చినాయి కదా. ఆమెను చెప్తుంది, మేమన్నా ముచ్చట కదా, అయ్యో నాకు తెలియదు ఈ విషయం అంతా. ఆమె చెప్తే వింటున్నాం అంతే. అది మా అయితే గజలకాంతం చెప్పాడు, గజలకాంతం కాదు, ఆమె చెప్పిన ముచ్చట నేను చెప్తున్నాను. బీసీల గురించి మాట్లాడినా ఎందుకు మాట్లాడలేదు, ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు, వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నందుకు ఈ మాదిగోని గురించి, బీసీల గురించి మాట్లాడడానికి మన పార్టీ లేదు.
మన పార్టీ సిస్టమ్ వేరే ఉన్నది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడి ఇదంతా కాదు, ఈమెను బయటకు పంపిస్తేనే బెటర్ అని చెప్పి తండ్రి కొడుకులు నిర్ణయం తీసుకున్నాను. ఇది వాస్తవం. అంటే నీకు బీసీల మీద గంత కక్ష ఉన్నది అని అంటే ఏమన్నట్టే అంటే మీరు వాస్తవానికి మీ సిస్టము మీ సిద్ధాంతమే ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలను ఎవరు లెక్కేయలేదు, దళితులను కూడా లెక్కేయలేదు. అది వాస్తవ విషయం. కానీ మీరు ఉన్నది బయటపడ్డది కదా. నీ ఇంట్లో ఒక ఆడిబిడ్డ అనటమే బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడినందుకే కదా గొడవ మీ మధ్యన. మనకు అది అవసరమే లేదు, బీసీల ఆ రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడు. వాడెవరో కాంగ్రెస్ వాళ్ళు పెడితే మనం ఎందుకు పనిచేస్తామని అన్నట్టు మాట్లాడిండ్రు. మరి ఇవన్నిటి గురించి కదా మాట్లాడినందుకే కదా అని బయటకు పంపించేది మీరు. ఇవాళ నీ కుటుంబంలో ఫస్ట్ నీ కుటుంబం సంగతి చూసుకో. కేటీఆర్ నీ కుటుంబంలో, కేసీఆర్ కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాము, అయ్యా నీ ఇంట్లో సంగతి చూసుకోండి. 3 ముక్కలు అవ్వడానికి సిద్ధపడదు నీ పార్టీ. ఇంకా నీకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందా? ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణ ప్రజలు? ఇవన్నీ అడిగింది ఒక ఎత్తు. ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచు అని అడిగింది. ఈ ఆస్తి సమానంగా పంచుకొని అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తున్నారు. మన పార్టీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీల గురించి మాట్లాడాలి, వాళ్ళ పక్షాన మనం ఉద్యమం చేయాలన్నందుకు ఆమెను బయటకు వెళ్ళగొట్టి కార్యక్రమం చేసేది. ఆస్తి కూడా సమానంగా పంచుకొని ఏనడిగి మొత్తం కేటీఆర్కే ఇస్తున్నాం. కేటీఆర్ పోయి అమెరికాలో బిజినెస్లు, లండన్లో బిజినెస్, దుబాయ్లో బిజినెస్లు పెట్టుకున్నాడు. ఆయనకు సమానంగా నేను కూడా పుట్టినాను కదా, నాకు ఇవ్వమన్నాడు. ఇగో ఇవన్నీ మనసులు పెట్టుకుని కేటీఆర్ బయటకు పంపించాడు. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే ఎక్కువ నుండి దమ్ముంటే, వాస్తవం కాకపోతే ఎక్కువ అనండి. ఎందుకంటే ఫస్ట్ నీ ఇంటి కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి. బయట ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు మీరు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, కేటీఆర్. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరిగినాక మమ్మల్ని జైలుకు పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకు రాష్ట్ర బడ్జెట్ 0. మొత్తం రాష్ట్రాన్ని కడిగినట్టు చేసేసిండ్రు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం 24 గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నారు. మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు 24 గంటలు నిద్రపోకుండా తెలంగాణ ప్రజల కోసం, మరి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తున్నారు. నువ్వు వాళ్ళని పట్టుకుని విమర్శన చేస్తున్నావు ఏంటి? మా కేబినెట్ మంత్రులంతా, మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మా శ్రీధర్ బాబు గారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అంతా, మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఆ 16 నెలలు 18 నెలలు అవుతుందయ్యా. ఎందుకు తొందరపడుతున్నావా కేటీఆర్? మేము 5 ఏళ్ళు అవుతుందా గవర్నమెంట్ వచ్చి? ఇంకా ఏళ్ళడానికి చేస్తారు. ఖచ్చితంగా అందరికీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు. ఖచ్చితంగా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల పక్షాన నుండే పోరాటం చేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ ఏదో మూటలు అంటుండు, ఏదో కేటీఆర్ అంటుండు, మా ముఖ్యమంత్రి ఏదో మూటలు తీసుకుపోతుండ్రు ఢిల్లీకి. మా దగ్గర మూటలు లేవా బాబు? మూటలన్నీ మీ ఇంట్లోనే ఉండే, ఇంకా మూటలు ఎక్కడ ఉంది?
రూపాయి లేదు బడ్జెట్లో, రూపాయి లేదు దాంట్లో అంటే ఇంకా ఏమన్నా ప్రాజెక్టులు కట్టామా లేకుంటే ఏమన్నా స్కీములు పెట్టామా? పోనీ ఇప్పుడు రాష్ట్రంలో మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. మరి మేమైతే ఇప్పటి వరకు స్కీములలో అంటే స్కామ్ చేయడానికైతే స్కీములు లేవు. ఏమున్నా పేద ప్రజలకు సిలిండర్ ఇస్తారన్నాము, దాన్ని ఏమవుతుంది? దుబ్బదప్ప దాంట్లో ఏమున్నది? అందులో సిలిండర్, కరెంటు, నిరుపేదలకు, ఇందిరమ్మ ఇండ్లు, మరి మన రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ అన్నట్టు చేశాం. ఇంకో 10-20% ఏమో చేసేది ఉంది. 70-80% రుణమాఫీ అయిపోయింది. ఇక మరి ఇంట్లో స్కామ్ ఎక్కడ జరిగిందే? ఏమన్నా ప్రాజెక్టులు కట్టినామా? ఏమన్నా మోసం చేసినామా? ఏమన్నా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఇంకా స్కీములు పెట్టిండా స్కామ్ చేయడానికి? మరి మాకు ఇక్కడి మూటలకే పైసలు ఎవరన్నాయనా వాళ్ళకు ఉద్యోగులకు ఇచ్చడానికి డబ్బులు, తర్వాత ఈ స్కీములన్నీ అమలు చేయాలి, పేద ప్రజలకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చాలనే తాపత్రయంతో 24 గంటలు నిద్రపోకుండా సొంత ఇంట్లో నుంచి మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో నుంచి ప్రభుత్వం రూపాయి ఖర్చు అనుభవించకుండా ఇంట్లో భోజనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మరి మూటలన్నీ మీ ఇంట్లోనే పడ్డాయి కదా. 10 ఏళ్ళు రాష్ట్రం ఉన్నటువంటి ధనమంతా మీ ఇంట్లోనే ఉంది కదా, మీరే దోపిడీ చేసారు కదా. ఇంకా మా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది? ఆ బడ్జెట్లో రూపాయి లేదు. ఇంకా మాకు దోపిడీ చేయడానికి ఆస్కారమే లేదు. అసలు దోపిడీ చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు లేరు. మంత్రులకు కూడా చెప్పాడు, 24 గంటలు ఈ ప్రజల కోసమే మనం పనిచేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే కుదుటపడుతున్నాయి. బయట నుంచి అనేక కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అది మొత్తం సర్దుబాటు చేస్తున్నారు. అటువంటిది మూటలు అంటున్నాం అంటే మూటలు మోసింది, మూటలన్నీ మీరు మోసుకపోయింది కదా, అవి గుర్తుకొస్తున్నట్టున్నాయి కేటీఆర్. అది కరెక్ట్ కాదు. కేటీఆర్కు మేము చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, అది మానుకో. ఇవన్నిటిని మభ్యపెట్టే కార్యక్రమం చెయ్యకు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీ పంచాయతీని ఉడగొట్టుకుండి పాపం ఆడబిడ్డను ఆమె కవితకును బయటికి పంపకుండా మొదలు మరి మొత్తం మీ రంగంతా బయట పెడుతుంది. ఎందుకు తొందరపడుతున్నాయా కేటీఆర్? మొత్తం నేను రంగంతా బయట పెడుతుంది, తొందరపడకు. ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపించకండి. నేను ఒక ఆడబిడ్డగానే సపోర్ట్ చేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు. సపోర్ట్ అంటే అరే బయటికి పంపకుండా అన్యాయం చేయకుండా అంటున్నాం అంతే. మీ ఇంట్లో ముచ్చట మాట్లాడుకోగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారంటే మీ ఇంట్లోనే సక్కా లేదు కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు. పార్టీ 3 ముక్కలు కాబోతుంది. ఇక హరీష్ రావు గారు ఉంటేనేమో పార్టీ ఉంటేనేమో మంచిగా ఉంటేనేమో ఉంటాడు, లేదు అంటే బీజేపీకి వెళ్ళిపోతాడు, మాట్లాడుకొని పెట్టుకున్నాడు. ఇంకెందుకురా భయ మీరంతా? ఎక్కడిది మీ పార్టీ? ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఏంది? మీ పార్టీ ఉంటుందని అనుకుంటున్నారు ఏంది? ఈ ఎట్లా కవితను బయటకు పంపిస్తున్నారు, ఇంకెక్కడిది ఏ పార్టీ? ఇంకా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు మీకు లేదు. అది మానుకోమని చెప్తున్నా. ఎందుకంటే మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు తప్పదు. తిహార్ జైలుకు మాత్రం తప్పదు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా తిహార్ జైలుకి పోతాడు.